ఇబ్బందులే. కానీ వారి జీవితం ఇప్పుడు ఎలా ఉంటుంది? వారి కుటుంబం సమాధానంగా ఉంటుంది. వారి కుటుంబంలో ఎటువంటి కష్టాలు లేవు, నష్టాలు లేవు. వారు ఎంతో సంతోషంగా ఉంటున్నారు అనే ఒక గొప్ప బిరుదుని ప్రజల నుండి మనం పొందుకుంటాం. అవునా కాదా అండి? పొందుకుంటాం. ఇదంతా దేన్ని బట్టి? దేవుని యొక్క విశ్వాసాన్ని మనం కాపాడుకునే విధానాన్ని బట్టి, ఆయన కట్టడల్ని మనం అనుసరించి నడుచుకునే విధానాన్ని బట్టి, మనం ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి, క్రమశిక్షణ కలిగి జీవిస్తామో, ఆయన ఆజ్ఞల యందు విధేయత చూపిస్తామో, ఆయన యొక్క ఆశీర్వాదాన్ని మనం ఆ రీతిగానే పొందుకుంటాం. ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క నాదాబు, అబీహుల జీవితాల ద్వారా దేవుడు మనతో ఈ కొద్ది నిమిషాలు మాట్లాడాడు. మనం ఎలా జీవించాలి? నాదాబు, అబీహుల వలె జీవించాలా? కొద్ది రోజులు జీవించారు. ఎలా జీవించారు? ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నారు. అదే రీతిగా ఎప్పుడైతే గర్వము, నిర్లక్ష్యం, ఆజ్ఞ అతిక్రమించాలనే ఆలోచన వారి జీవితాల్లో వచ్చిందో, వారి జీవితము పతనమైపోయింది. దేవుని బిడ్డలుగా ఉంటున్న మనం కూడా ఏముందిలే ఈ ఆజ్ఞ పరిశుద్ధంగా ఆచరించకపోతే ఏముందిలే, దేవునికి ఏమన్నా కనిపిస్తుందా? లేదా అని ప్రభువారు చూస్తున్నాడా? నా బిడ్డల్ని ఎలా పెంచుతున్నానో దేవుడు చూస్తున్నాడా? నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నానో లేదో దేవుడు చూస్తున్నాడా అనే ఆలోచన మనం కలిగి ఉంటే దేవుడు మనల్ని ఎన్నటికిని ఆశీర్వదించడు. ఆశీర్వదిస్తాడమ్మా? అటువంటి యొక్క ఆలోచనలు కలిగి ఉంటే మనం ఎప్పటికీ ఆశీర్వదించబడమని బైబిల్ గ్రంథం ఖచ్చితంగా తెలియపరుస్తుంది. ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలకు విధేయత చూపిస్తామో, ఆయన వాక్యం పట్ల విధేయత చూపిస్తామో, నాదాబు, అబీహుల్ని దేవుడు విధేయత చూపినప్పుడు ఏం చేశాడు? ఆయన మహిమను చూసే కన్నులు వారికి ఇచ్చాడు. ఆయన యొక్క కార్యాలను చూసే జీవితాన్ని, గొప్ప జీవితాన్ని వారికి ఇచ్చారు. ఆయన సన్నిధిలో గడిపే గొప్ప ధన్యతను వారికి ఇచ్చాడు. క్రైస్తవ బిడ్డలుగా ఉంటున్న మనము, దేవుని సన్నిధికి వస్తున్న విశ్వాసులుగా ఉంటున్న మనకు కూడా దేవుడు ఏమిచ్చాడు? ఏమిచ్చాడమ్మా? గొప్ప కిరీటాన్ని ఇచ్చాడు. విశ్వాసులనే గొప్ప పేరునిచ్చాడు. వాటిని మనం ఏం చేసుకోవాలి? ఎప్పటికప్పుడు కాపాడుకోవాలి. మానక దేవుని సన్నిధికి రావాలి. ఆయన ఏ యొక్క ఆరాధన క్రమాన్నైతే మనకి అనుగ్రహించాడో, ఏ యొక్క ఆజ్ఞలనైతే మనకి తెలియపరిచాడో వాటన్నిటిని అనుసరించి నడుచుకోవాలి. ఇప్పుడు యవనస్తులు ఉన్నారనుకోండి, వారికి ఏమని తెలియపరిచాడు? యవనులు దేవుని యొక్క కాడి మోయటం ఎంతో మేలని దేవుడు తెలియపరిచాడు. వారి యొక్క నడతని ఎలా శుద్ధి చేసుకోవాలని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. దేవుని వాక్యం ద్వారానే, దేవుని వాక్యం వినడం ద్వారానే ఏముందిలే, నా తండ్రి చూస్తున్నాడా? నా తల్లి చూస్తుందా? నా యొక్క బంధువులు ఎవరైనా చూస్తున్నారా? వాళ్ళు చూసినప్పుడే నేను ఇలా జీవిస్తాను అని మనం అనుకుంటే మన జీవితం ఎప్పటికీ ఎదుగుదలకి రాదనమాట. యవన బిడ్డలుగా ఉంటున్న వారు కూడా వాక్యానికి విధేయులుగా జీవించాలి. ఆయన కట్టడల్ని ఎప్పటికప్పుడు అనుసరించుకొని భయము కలిగి, దేవుని భయం కలిగి జీవించాలి. మనుషుల భయం కాదు గానీ ఎవరి భయం కలిగి జీవించాలి? దేవుని భయం కలిగి జీవించాలి. దేవుని భయాన్ని వీరు మరిచారు కనుకే ఆకాశం నుండి అగ్ని బయలుదేరి వారిని అక్కడికక్కడ దహించి వేస్తే తండ్రి దేవునితో వాదించాడా? అహరోను గారు దేవునితో వాదించారండి? చూడండి బైబిల్ గ్రంథంలో 3వ వచనాన్ని మనం చూసినట్లయితే, అప్పుడు మోషే అహరోనుతో ఇట్లా నేను, ఇది యెహోవా చెప్పిన మాట, నా యొద్ద నుండి వారి యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొందును, ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరచుకొందును. అహరోను మౌనముగా నుండగా మోషే ఏమని తెలియపరుస్తుంది? అహరోన్ గారు ఎలా ఉన్నారు? మౌనముగా ఉన్నారంట. ఎలా ఉన్నారమ్మా? మౌనముగా ఉన్నారు. కళ్ళ ఎదుట బిడ్డలు చనిపోతే ఏ తండ్రి అయినా ఎలా ఉంటాడు? గుండెలు పగిలిపోయే స్థితి అన్నమాట. కానీ అహరోన్ గారు ఎలా ఉన్నారు? మౌనముగా ఉన్నారనమాట. ఉండి మోషే గారు ఏమని చెప్తున్నారు? దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలుగా ఉంటున్న వారి ద్వారా ఆయన్ని మహిమపరచుకోవాలని ఆశపడతాడంట. ఏం చేస్తాడు? దేవుని బిడ్డల ద్వారా ఆయన నామాన్ని మహిమపరచుకోవాలి. నా యొక్క నామం మహిమపరచబడాలి. వారు కనపరిచే వారి జీవితం ద్వారా నేను మహిమపరచబడాలనే గొప్ప ఆలోచన దేవుడు కలిగి మనల్ని దేవుని బిడ్డలుగా ఎంచుకుంటాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలుగా ఉంటున్నామంటే దానికి అర్థం ఏంటి? మన ద్వారా దేవుని యొక్క నామం ఏం చేయబడాలి? మహిమపరచబడాలి. ఏం చేయాలమ్మా? మహిమపరచబడాలి. ఆయన నామము కొనియాడబడాలి. మన యొక్క జీవితాన్ని చూసి పలానా దేవుని కలిగి ఉన్నారు వీరు, పలానా యేసుక్రీస్తు ప్రభు వారిని వీరు కలిగి ఉన్న బిడ్డలు అని దేవుని నామం ఎప్పటికప్పుడు మన యొక్క జీవితం నుంచి మహిమపరిచే రీతిగా